అందరికీ నమస్కారం. వాణి రాణి ఛానల్కి స్వాగతం పలుకుతున్నానండి. ఈరోజు నేను తీసుకుండే టాపిక్ ఒక ఏడుగురిని నమ్మవద్దు అంటున్నాడు. ఏ ఏడుగురిని నమ్మరాదు, ఎటువంటి వ్యక్తులను నమ్మరాదు అన్న విషయం మీద నేను చెప్పబోతున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాణక్యుడు చెప్పిన నీతి గురించి మాట్లాడుతున్నానండి. చంద్రగుప్తుడు చాణక్యుడి దగ్గరికి పరుగులెత్తుకుంటూ వచ్చి, గురువర్య, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. పనివాళ్ళు నన్ను మోసం చేశారు, స్నేహితులు నన్ను మోసం చేశారు, బంధువులు కూడా మోసం చేశారు, పెద్దలు పండితులు అనుకున్నాను వారు కూడా మోసం చేశారు. ఎవరిని నమ్మాలో నాకు అర్థం కావటం లేదు. అందుకనే మీ దగ్గరికి పరుగులెత్తుకుంటూ వచ్చాను. నాకేమీ అర్థం కావటం లేదు. ఎటువంటి వ్యక్తులను నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, సెలవియ్యండి గురువర్య అని చంద్రగుప్తుడు చాణక్యుడిని అడిగారండి. అప్పుడు చాణక్యుడు చెప్పాడు, ఒక ఏడుగురు, నేను చెప్పే ఈ ఏడుగురిని ఎటువంటి పరిస్థితుల్లో నీవు నమ్మవద్దు అని. ఎవరు గురువర్య? ఆ ఏడుగురు ఎవరు అంటే, ఆయన చెప్పిన 7 వ్యక్తులలో మొదటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? అతి మధురముగా మాట్లాడేవారు. పైకి చాలా మంచిగా మాట్లాడతారండి, మధురముగా, తేనెలాగా మంచి మాటలు పలుకుతారు, కానీ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. వీరిని అస్సలు నమ్మవద్దు అని చెప్పారండి. అంటే అతి మధురముగా మాట్లాడే వారిని మనం నమ్మరాదు అన్న విషయం తెలుసుకున్నాం. ఇది మొదటి వ్యక్తి. మరి చాణక్యుడు చెప్పిన రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరంటే డబ్బు కోసం మన దగ్గర పనిచేసేవారు. డబ్బు కోసం మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. పని మనుషులు ఉంటారు, వేరే వ్యక్తులు, ఉద్యోగస్తులు ఉంటారు, ఎవరైనా కూడా మన దగ్గర పనిచేస్తారు. కానీ ఇక్కడ పని చేస్తూ అధికంగా వేరే చోట దొరికిందని పరుగులెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఇక్కడ రహస్యాలన్నీ అక్కడ చెప్పేవారు. అటువంటి వారిని పొరపాటున కూడా నమ్మవద్దు. 2 రూపాయలు ఎక్కువ వస్తాయని మిమ్మల్ని వదిలి వేరే చోటుకు పరుగులు తీసేవారిని నమ్మవద్దు అని చెప్తున్నాడండి చాణక్యుడు. ఇతడు రెండో వ్యక్తి. ఇంకా మూడో వ్యక్తి ఎవరి గురించి చెప్పారో తెలుసా అండి? కొంతమంది మన దగ్గర ఉండేవాళ్ళు పొగుడుతూ ఉండే స్నేహితులు ఉంటారండి. చాలా పొగుడుతారు మనల్ని, ఇంద్రుడు చంద్రుడు అని, అలా అని ఇలా అని మనల్ని పొగిడే వాళ్ళని పొరపాటున కూడా మీరు నమ్మవద్దు. పొగిడేవాడు ఎవడైనా సరే నిన్ను ఆకాశంలో పొగుడుతూనే ఉంటాడు, నీ వెనకాల నీకు గొయ్య తీస్తూ ఉంటాడు. కాబట్టి పొగడే స్నేహితులని నమ్మవద్దు. కాబట్టి పొగడ్తలకి లొంగవద్దు. స్నేహితుడు అంటే నువ్వు తప్పు చేసినప్పుడు నీ ముఖము ముందరే ఇది తప్పు అని చెప్పగలిగిన వాడే నీ స్నేహితుడు. అలా లేనివాడు నీ స్నేహితుడు కాదు. పొగడ్తలకి స్నేహితులని నమ్మవద్దు. పొగడే స్నేహితుడిని చాలా విషంతో సమానం. పొగడ్త చాలా విషం అండి. కాబట్టి చాలా దూరంగానే ఉంచాలి. కాబట్టి పొగడే స్నేహితులని నీవు నమ్మవద్దు అని చెప్తున్నాడు. సరే, ఇది 3 వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. మరి 4వ వ్యక్తి, మొత్తం 7 అన్నారు కదా, మరి 4వ వ్యక్తి ఎలాంటి వాడండి? ఎవడు అంటే నీ విజయానికి లోపల రగిలే బంధువు అంటున్నాడు. నువ్వు విజయాన్ని పొంది ఉంటే పైకి మంచిగానే మాట్లాడతారు, కానీ లోపల రగిలిపోతూ ఉంటారు. అటువంటి బంధువు మన పక్కనే ఉంటాడు, కానీ మన విజయానికి అతడు సంతోషపడటల్లా ముందు మాట్లాడుతాడు, కానీ వెనకాల రగిలిపోతూ ఉంటాడు. అటువంటి వాడిని కూడా నీవు నమ్మవద్దు. అలాంటి వాళ్ళని కూడా చాలా తగు జాగ్రత్తలో ఉండాలి అని చెప్తున్నాడు. విజయానికి రగిలే ఈ బంధువులు మనం చూస్తూనే ఉంటాం. కౌరవులు పాండవులు ఒకే వంశస్థులు, ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు, ఒక రక్త సంబంధం అయినా కూడా చూడండి
పాండవుల ఆలోచనలకి కౌరవుల ఆలోచనలకి ఎంత తేడా ఉందో మనం బంధువుల దగ్గర వాళ్ళని గమనించవచ్చు. ఆ తర్వాత 5వ వ్యక్తి ఎవరని చెప్తున్నారు? చాలా తెలివిగా ఉన్న నిజాయితీ పరుడు కాని వాడిని నమ్మవద్దు, అవినీతి పరుణ్ణి నమ్మవద్దు. తెలివిగలవాడే, నీ దగ్గరే ఉన్నాడు, నీకు అనేక సలహాదారుడుగా ఉన్నాడు, కానీ అతడు నిజాయితీ పరుడు కాదు. నీ రహస్యాలన్నీ తీసుకెళ్లి విధేయత లేదు కదా వేరే వాడికి తెలియచేస్తాడు. అది నీకు నష్టమే కదా, అది నీకు చాలా నష్టాన్ని కలగ చేస్తుందండి. కాబట్టి అలాంటి వాళ్ళని పొరపాటున కూడా నువ్వు నమ్మవద్దు, వారికి దూరంగానే ఉండమని చెప్తున్నాడండి చాణక్యుడు. ఎందుకు అంటే తెలివిగా నీ దగ్గర విషయాలన్నీ తీసుకొని వాడు విధేయతతో నమ్మకం లేనివాడు నిజాయితీగా ఉన్నట్లు కనిపిస్తాడు, కానీ నిజాయితీపరుడు కాదు. ఇక్కడ విషయాలు రహస్యాలన్నీ వేరే వాళ్ళకి తెలియజేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేరతాడండి. వాడు తెలివి కలిగిన నిజాయితీపరుడు కానివాడు. వాడిని కూడా నువ్వు గుర్తెరిగి వాడికి కూడా దూరంగానే పెట్టాలి. ఆ తర్వాత అతి ప్రమాదకరుడండి. ఇప్పుడు నేను చెప్పబోయే 6th పర్సన్ అతి ప్రమాదకరుడు. ఎవరు అంటే నాపై భరోసా ఉంచు, నన్ను నమ్ము, నాపై భరోసా ఉంచు, నన్ను నమ్ము అంటూ నీ దగ్గరికి చేరినవాడు. నాపై భరోసా ఉంచమని నువ్వు చేసే పని వల్ల నాకు రావాలి భరోసా, అంతేకాని నాపై భరోసా ఉంచు, నన్ను నమ్ము అని నువ్వే చెప్తున్నావంటే పదే పదే అటువంటి వాడిని నమ్మరాదు. అది తెలుసుకోండి. నాపై భరోసా ఉంచు, నన్ను నమ్ము అనే వాడికి వాడు మాటల మాంత్రికుడు అనమాట. వాడిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది. వాడు ప్రతిసారి అంటాడు నన్ను నమ్ము, నేను ప్రామిస్ చేస్తున్నా, నాపై భరోసా ఉంచు అని. వాడు మనకి భరోసాగా ఉండడు. ఇది పై మాటలు మాత్రమే, అది గమనించండి. ఆ తర్వాత 7వ వ్యక్తి, చాణక్యుడు చెప్పిన చివరివాడు 7వ వ్యక్తి, నోటి అదుపు లేనివాడు. నోటు దురుసు ఉంటాడు చూడండి. కొంతమంది నోటిని అదుపు చేసుకోవటం లేనివాడు మన దగ్గర ఉంటే అది కూడా మనకి ప్రమాదకరమే. ఎలాగా? నోటి అదుపు లేనివాడు నీ యొక్క ప్లాను, నీ రహస్యాలను వేరే చోట గొప్ప కోసమని నోటు దురుసుతనంతో చెప్పేస్తాడండి. నీకు నష్టాన్ని కలిగజేస్తాడు, వాడికి లాభాలను ఇస్తాడు. నీ రహస్యాలు వాళ్ళకి తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి లాభం వస్తుంది, మీకు నష్టం కలుగుతుంది. అటువంటి వాడికి కూడా దూరంగా ఉండు అని చెప్తున్నాడండి చాణక్యుడు. ఇవన్నీ కూడా మనం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ పర్సన్ ఎవరని చెప్పారంటే అతి మధురంగా మాట్లాడుతూ గొయ్యలు తీసేవాడు. సెకండ్ పర్సన్ ఏమని చెప్పాడంటే డబ్బు కోసం మన దగ్గర పని చేస్తూ డబ్బులు అధికంగా వస్తున్నాయి అని వేరే చోటకపోతూ ఇక్కడి నుంచి విషయాలు చేరవేసేవాడు సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఎవరని చెప్పానండి పొగుడే స్నేహితుడు. ఎప్పుడు స్నేహితుడు మనల్ని ఎల్లవేళలా పొగడడండి. మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి, అతడే నిజమైన స్నేహితుడు. ఇది గుర్తుంచుకోండి. 3వ పర్సన్. 4వ పర్సన్ మన విజయానికి లోపల రగిలిపోతూ పైన మంచిని చూపిస్తూ ఆనందపడుతున్నట్టుగా యాక్షన్ చేసే మన బంధువు. పరమ డేంజర్ అండి. పక్కనే ఉంటే మన రిలేటివ్. చెప్పాను దీనికి పాండవులు మరియు కౌరవులు. ఆ తర్వాత తెలివి కలిగిన నిజాయితీపరుణ్ణి అని చెప్తూ మన దగ్గర చేరిన నిజాయితీపరుడు కానివాడు, వాడు కూడా డేంజర్. ఆ తర్వాత నాపై భరోసా ఉంచు, నాపై భరోసా ఉంచు అని చెప్పబడే వాడు కూడా డేంజర్ అండి. చివరి వాడు నోరు అదుపు లేని నోటి దురుసు వాడిని. ఈ 7గురిని అసలే నమ్మద్దు. ఇది చాణక్యుడు చెప్పింది ఏంటండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.